ఐఎన్డీఏ కూటమిలో విభేదాల గురించి సీనియర్ నాయకులు పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒకటి చూద్దాం. భారత కూటమి సభ్యులు ప్రధానమంత్రి అభ్యర్థి ఖడ్గే పేరును ప్రతిపాదించారు. అంటే రాహుల్ గాంధీ భారత కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థికి ఆమోదయోగ్యం కాదు, ఇది కాంగ్రెస్కి ఇబ్బందికర పరిస్థితి. రాహుల్ గాంధీ బ్రాండ్ బిల్డింగ్ కోసం కాంగ్రెస్ గత 3 సంవత్సరాలు భారీ ప్రయత్నాలు చేసింది, అతన్ని జననాయక్గా ప్రకటించింది. కానీ వాళ్ళ సొంత కూటమి సభ్యులు ఆయన జననాయక్గా పరిగణించకుండా బలహీనమైన లింక్గా పరిగణించారు. వాళ్ళు ఏ పేరుని ప్రతిపాదించకపోయినా లేదా వాళ్ళ సొంత పేరుని ప్రతిపాదించినా సరే, అయితే ఖడ్గే పేరును ప్రతిపాదించడం రాహుల్ గాంధీని కించపరిచేలా మాత్రమే గేమ్ నడిపారు. గాంధీ కుటుంబం దీన్ని అంగీకరించదని వాళ్ళకు కూడా తెలుసు. మమతా కేజ్రీవాల్ నుండి తొలి బాంబు వచ్చింది, రెండో బాంబు స్టాలిన్ నుండి వచ్చింది. స్టాలిన్ మాట్లాడుతూ ఆ రాష్ట్రాల ఆధిపత్యం ఉన్న పార్టీలు ఆ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తాయి. ఈ తర్కం ప్రకారం కాంగ్రెస్ అన్ని ముఖ్యమైన రాష్ట్రాల నుండి విసిరేయబడింది. అంటే తమిళనాడులో డిఎంకే, కేరళలో లెఫ్ట్, బెంగాల్లో తృణమూల్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో జేడీయూ ఆర్జేడీ, ఢిల్లీలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, మహారాష్ట్రలో ఎన్సీపీ నాయకత్వం కింద కాంగ్రెస్ పార్టీ పనిచేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్కి బీజేపీతో కాంగ్రెస్ నేరుగా పోటీ చేస్తున్న రాష్ట్రాలు మాత్రమే వదిలిపెట్టారు. బీజేపీతో నేరుగా పోటీ పెట్టుకుని బీజేపీని ఓడించడం అసాధ్యమని కాంగ్రెస్కి తెలుసు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల్లో కల్లా కూడా బీజేపీని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో ఓడించలేదు. క్లుప్తంగా చెప్పాలంటే తాజాగా ఇండియా కూటమి, ఐఎన్డీఏ కూటమి సభ అనేది ఓ పెద్ద పీడకలగా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి.